విజయ్కి ఇప్పుడు అతిపెద్ద తలనొప్పి ఏంటంటే, తమిళనాడు రాజకీయాల్లో ఒక దరిద్రం ఏంటంటే, ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదు. చిన్న చితక పార్టీలు, కులానికి ఓ పార్టీ ఉంటుంది అక్కడ. ఆ కులానికి పార్టీల తరపున రెండో మూడో సీట్లు గెలవడమో, లేదా రెండో మూడో సీట్లు పొత్తులో తీసుకోవడమో జరుగుతుంది. అధికారంలో దిగిపోయినప్పుడు ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ అటు పక్కకి నిస్సిగ్గుగా వెళ్ళిపోతాయి. ఇదివరకు డిఎంకేలో ఉన్న పార్టీలు ఏఐడిఎంకేకి మెజారిటీ రాగానే అటు వెళ్ళిపోయాయి, మళ్ళీ డిఎంకే రాగానే ఇటు వచ్చేస్తాయి. ఆ వైగో పార్టీనా, లేకపోతే ఉన్నాయి దాదాపుగా 7-8 పార్టీలు, 2 నుంచి 5, 4, 6 అట్లా గెలుచుకునేది. సుబ్రహ్మణ్య స్వామి పార్టీ కూడా ఒకప్పుడు అట్లాంటిది అనమాట. ఇప్పుడు పార్టీని పట్టించుకోవట్లేదని. అయితే ఇప్పుడు బయట వాళ్ళ మద్దతు కావాలి. 11 సీట్లు తగ్గినాయి. సరే, ఓ వెటకారం కూడా చేస్తున్నారు, నేను మద్దతు ఇస్తానని ఏమన్నా జగన్ అంటాడేమో అని. జగన్ కాస్త వెటకారం చేయాలన్నటువంటి కసితో ఉంటారు కాబట్టి అది చేసుకుంటూ వెళ్తుంటారు. బట్ అక్కడ ఇష్యూ ఏంటయ్యా అంటే, ఇప్పుడు పార్టీలు మద్దతు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న కాంగ్రెస్కి పిలిపించేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకేని కలుపుకోవాలా, విజయ్తో కలిసి సాగాల? డిఎంకే బలమైనటువంటి పక్షం కాంగ్రెస్కి. రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ మాట చెప్పినట్టు ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంకోటి, అది స్ట్రాంగ్గా దశాబ్దాల తరబడి ఉన్నటువంటి పార్టీ. దాన్ని వదిలేసి విజయ్కి మద్దతు ఇస్తుందా? ఎందుకంటే అక్కడ జరిగినటువంటిది అదే. దాంతోపాటుగా ఇప్పుడు ఏఐఏడిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీ ఎండిఎంకే అటుపోతానంటుంది, వైగో పార్టీ అటుపోతానంటుంది. ఇటు డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు రెడీ అంటున్నారు, కమ్యూనిస్టులు కానీ వీళ్ళు. వాళ్ళు దిగిన దగ్గర నుంచి వాళ్ళ స్వార్థ రాజకీయాలు బిగినవుతాయి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం, వాళ్ళ కాంట్రాక్ట్లు, ఈ వ్యవస్థ. ఇప్పుడు దాన్ని ఆపితే ప్రభుత్వానికి గండం. అది కూడా అత్యవసర మెజారిటీ అవుతుంది. అవతల ఇద్దరు ముదురులే. సరే, పళనిస్వామి ముదురే, తను గెలిచాడు కదా. రెండో పక్కన ఇదే తన పేరేంటి, స్టాలిన్, లేకపోతే ఉదయనిధి స్టాలిన్ అంటూ వాళ్ళ పార్టీలో స్ట్రాంగ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు రేపటి నుంచి అసెంబ్లీలో బిల్లుల దగ్గర ఇది ఇబ్బంది పెడతారు. బలమైనటువంటి మెజార్టీ కావాలి అంటే స్ట్రాంగ్గా ఇక మనం ఏ బిల్లు పెట్టినా ఏమి ఇబ్బంది రాకుండా ఉండాలి. లైక్ ఇప్పుడు మహిళా బిల్లు పెట్టి 2/3 లేక ఎట్లయితే ఇబ్బంది పడింది అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి. ఇప్పుడు రాజకీయం, అందులో అధికార యంత్రాంగాలు సుదీర్ఘకాలంగా డిఎంకే ఏఐడిఎంకేకి విడిపోయినటువంటి వాళ్ళు చేసే వెన్నుపోట్లు, ఇవన్నిటిని ఫేస్ చేయడం ఒక ఎత్తు. వాళ్ళ నాన్నకేమో కాంగ్రెస్ పిచ్చి ఉంది బాగా. కాంగ్రెస్తో కలిసి వెళ్తే జీవితం, కాంగ్రెస్ని వీళ్ళు మోసుకెళ్ళాలి కానీ కాంగ్రెస్ వీళ్ళని మోయదు. తమిళనాడులో అదే జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి.